ఇతర దేశాల మద్దతు కోసం పాకిస్తాన్ పాకులాడుతోంది. ఇండియా ఎప్పుడు అటాక్ చేస్తుందో అన్న భయంతో బిక్క చచ్చిపోయి విదేశీ సాయం కోసం అర్రులు చేస్తోంది. హెల్ప్ మీ ప్లీజ్ అంటూ ముస్లిం దేశాలను బతిమిలాడుకుంటోంది. ఇదే సమయంలో చైనాతో దోస్తీని ముందు పెట్టే ప్రయత్నం చేస్తోంది. డ్రాగన్ కంట్రీ మాకే మద్దతు ఇస్తోందని చెబుతోంది. ఈ క్రమంతోనే పాక్ అధ్యక్షుడు జర్దారీని చైనా ప్రతినిధి కలవడం వారిద్దరి బంధాన్ని తెలియజేస్తోంది. పాపిష్టి పాకిస్తాన్ కు జిత్తుల మారి చైనా అండగా నిలుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పహల్గామ్ దాడి తర్వాత భారత్ యుద్ధంలోకి దిగకున్న పాకిస్తాన్ కు మాత్రం తడిసిపోతోంది. మోడీ, రాజ్నాథ్ సింగ్ రష్యా టూర్ రద్దు చేసుకోవడం, వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండటంతో దాయాదికి కంటి మీద కునుకు కరవైంది. త్రివిధ దళాలకు కేంద్ర ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతోనే పాకిస్తాన్ పై ప్రాణాలు పైనే పోయాయి. ఎప్పుడు భారత సైన్యం స్ట్రైక్ కు దిగుతుందో అని దిగులుతో చచ్చిపోతోంది. తమ దగ్గరున్న ఆయుధ సంపత్తి, మనోధైర్యంతో ఇండియన్ ఆర్మీని ఎదుర్కోలేమని ఇతర దేశాల మద్దతు కోసం వెంపర్లాడుతోంది.